చూసారా చూసారా మొత్తం లక్ష్మి కూడా పలుకడం లేదే, కారణం ఏమిటో అడుగుదాము. ఓ చలి కానీ నాకేమి కష్టమలేమి, మీరేమి, మీ మాటలేమి, మీ మొఖాన్ని తీసుకుని జన్మని మొఖాన లేకపోతే అందుకే ముద్దంటుంది యాడికి దాసి లక్ష్మి బ్రహ్మరాజు మీరు తెమ్మరై దేశంలోనే తిరుగుతుంటే నేను సాగనంపాలా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నిన్నే సాగనంపాలా? ఒరే దమ్మురాడా, ఒరే దెబ్బరాడా, ఆమంటుంది నేను కాదు, ఆమంటుంది ఏమని నిన్ను నేను సాగనంపాలా? నీవు జమ్మరాడవై దమ్మురాడవై ఏదో దేశాలు తిరిగేవాడదా? ఆమంటుంది నేను కాదు, జమ్మరవాడనా? దేశాలు తిరిగి దమ్మురోడా జమ్మరవాడను దమ్మరవాడను దేశాలు తిరిగేవాడదా? అది కాదు లక్ష్మి
నీకెవరు చెప్పండి. అయ్యా అమ్మగారికి ఇంకొకడా ఊర నాయన నేను దిమ్మగారు దమ్మగారు అయితే నీకెవరే అది కాదే, లక్ష్మీదేవి పతివ్రతే అది కాదే. అయ్యో ఆచారమే రేపు సోమవారమే అసలు నువ్వేం చెప్పావు? ఇందాక నా చెవులు ఏం చెప్పిందంటే, అమ్మ లక్ష్మీదేవమ్మ దమ్మరవాడివి దిమ్మరవాడవను, వేటకి వెళ్ళడు, వేటకి వెళ్ళకపోతే నీకు సవతి రాదు కదా అని ఇది చెప్పింది. ఇది చెప్తే సరే నాకు సవతి రాదు కదా అని చెప్పి నువ్వు దమ్మరవాడవి దిమ్మరవాడవని నేనన్నాను. దమ్మరవాడవి దిమ్మరవాడవి నేనైతే లక్ష్మి నీకెవరున్నారంటున్నారు? ఇది చేసిన పనే కదా అది. ఆది లక్ష్మీదేవి ఇవ్వగడా ఇది ఎక్కడ అధ్యాయము ఏమిటి ఇంత పని చేసి రంగనాథి ఏడుస్తున్నావు? నేనేం చేసిన తల్లి నువ్వే కదా చెప్పింది దమ్మరవాడు దిమ్మరవాడు అను అని. ఎవరో ఉన్నాడట. అందుకని స్వామివారి చెంతకు వెళ్ళి స్వామి లోకమాత లక్ష్మీదేవి ఆమెకి ఎవరుంటారు ఎవరు లేరు అని చెప్పదే వెళ్ళి. నాకేం తెలుసు? నాకేమిటి ఎలా మాట్లాడతావు? నాకేం చూసుకొని వెళ్ళిపోతున్నా. అది కాదే, ఈ గరుడాచలంలో ప్రథమదాసివి నీవే కదా. అవును. నీకు తెలియకుండా ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు. నాకు తెలియదు. అయ్యగారు నీకు ఎవడే అన్నాడు. అవును. అందుకని ఏం చూడండి నీకున్నా నీకున్నాయిగా నాకెవరున్నారు? ఏమిటి ఇది కూడా ఇలా మాట్లాడుతుంది? ఆ గోయిందియా ఉన్నాడు కదమ్మా. గోయిందియా సరే గోయిందియా అంటే నారాయణుడు, ఆ నరసింహస్వామి అవునే నీ నాథుండు నీకున్నాడుగా. ఉన్నారు. ఆయనే చెప్పు చెప్తే నీకేం కాదేవా. అది కాదే, మరి ఇంకెప్పుడు చెప్తావేమి? ఏం కాదు, నాకు జాబ్ వచ్చింది. ఊరికంటే బాగా ఓహో, జాబ్ వచ్చిందా? ఊరికానికి జాబ్ వచ్చింది నాకు. ఏమని వచ్చింది? మా యవ్వ సమర్థ ఏంటంటే మా యవ్వ మీ యవ్వ సమర్థ అయిందా? ఇదేమిటి మీ యవ్వ సమర్థ కాదు? ఏమిటి వయసు ఎంత? దానికి 80 ఏళ్ళు. 80 ఏళ్ళకి సమర్థ అయిందా? 50 సంవత్సరం అంత జాబ్ వచ్చింది. అది కాదే, 80 ఏళ్ళకి సమర్థ అయితే మరి మిగతా ఏళ్ళు ఎప్పుడు అవుతాయి? అవన్నీ పైన చూసుకోండి అంట. చెప్పయ్యా ఏమంటవి? లక్ష్మి ఎప్పుడు వాడు ఎక్కడున్నాడు వాడి సౌందర్య విప్లవ విలాసమని ఉంటుంది. ఏమో అది చెప్పిపోయింది. నేను చెప్పాల్సి వచ్చేట్టుగా ఉంది. తప్పదు కదా సభ చెప్తే. ఓ స్వామి, శంకు చక్రములు గలవాడా, నీలమేఘశ్యాయ శరీరము కలిగిన వాడా, అలాంటి వాడా, అలాంటి సౌందర్యమైన పురుషుడా లక్ష్మి.
గ్రహించక వాడు ఎప్పుడో ఏ ప్రదేశాల ఉన్నాడో ఎప్పుడు వాడు ఓ స్వామి ప్రాణనాథ చక్రములు గలవాడ కోటి సూర్యుల కాంతి ఒక సూర్యకాంతికే లోకములంతా కూడా భగ్గుమంటున్నది. అటువంటి సూర్యకాంతి కోటి కలిగినటువంటి సూర్యకాంతి ఎలా ఉంటాయో అటువంటి కిరీటము ధరించిన వారు కాటకములను శంకు చక్రములు ధరించిన వారు వారు స్వామి అలాంటి సౌందర్యమైన వాడా ఉన్నాడా ఉన్నాడా లక్ష్మి ఉన్నాడా లక్ష్మి కడకు నాతో యుద్ధమాచరించేవాడిని సాధించావు. ఎంతటి చమత్కారివి నీవు. ఓ స్వామి నన్ను అనుమానిస్తున్నారా? చిత్తమంతా చంచలమై నన్ను అదనాని మాటలు అంటున్నారు. ఇది ఎక్కడి ధర్మము స్వామి? నాకు చిత్తమంతా చంచలమైనదా? మరి లక్ష్మి ఎట్లది ఎట్లా చెప్పమందు చెప్పేది విను. ఈ సృష్టిలో 14 లోకములు అంటే 14 లోకములు. ఈ 14 లోకములలో కూడా నీలవర్ణ దేహం కలిగిన వారెవరు? ఈ లోకంలో నీలమేఘ శరీరం కలిగిన వాడెవడున్నాడు? అది నాదే కదా. కోటి సూర్యుల కాంతి మేటి కిరీటము నేనే ధరించువాడ. ఆటకములను శంకు చక్రములు అవి కూడా నావే. భద్రాద్రి నివాసుడే వరస్వామి. భద్రాద్రి నివాసుడు కూడా నేనే కదా. ఎక్స్ప్రెషన్ మిత్రమా లక్ష్మిని అనవాని మాటలన్నీ ఏమిటో లక్ష్మి నా మాట ఆలస్యమైపోతున్నది. ఆరోగ్యమైన మృగాల వధించి వెంటనే వస్తున్నాను కదా స్వామి. ఇంత ప్రతిమలాడిన నా మాట మీరు వినరా? ఈ మాట ఏనాడు వినలేదు లక్ష్మి. మృగబయటికి వెళ్ళొద్దని కదా చెప్తున్నాను. వెంటనే వస్తున్నా లక్ష్మి. సరే నా మనసులో ఒక సందేహం ఉన్నది. సందేహమా? ఏమిటా సందేహము? మృగవేటకి వెళ్ళాలని మీరంటున్నారు. అక్కడ చుట్టూ కొల్లాపరి గట్టల్లో చెంచుల వారు ఉంటున్నారు. అరణ్యంలో చెంచువారు ఉంటారు. ఆ చెంచుల వారికి మాయలు మంత్రములు తెలుసు. అందుకని ఓ లక్ష్మీదేవి మృగవేటకు మాత్రమే వెళ్ళి వస్తాను, చెంచుల వారి దగ్గరకు నేను వెళ్ళను అని చెంచుల వారి దగ్గరకు నేను వెళ్ళను అని నాకు బాసలు ఇవ్వండి. లక్ష్మి నా పైన అనుమానం, అందుకే బాసలు అడుగుతున్నాను. అయ్యో లక్ష్మి బాసలు చేస్తాను. లక్ష్మి
సాయంత్రం లోపుగా వస్తారని. తప్పనిసరిగా వస్తున్నాను. సరే గాని అలాగైనా మీరు క్షేమముగా వెళ్ళి లాభముగా రండి స్వామి. ఏమే స్వామి వారితో ఏమన్నావు? స్వామి వారితో ఆఖరిలో క్షేమముగా వెళ్ళి లాభముగా రండి అన్నాను. అదే ఆఖరిలో ఏమన్నావు? క్షేమముగా వెళ్ళి లాభముగా రండి స్వామి అన్నాను. లాభము అనగా లాభం అనగా మృగవేటకి వెళ్తున్నారు కదా, అక్కడ మృగములన్నీ వధించుకొని నాకు బంగారు జింకలు తెస్తారు కదా అని. అలా మర్చిపోయింది ఆమె. ఏమని? ఆమె ఎరుగులు సార్ చెప్పి నేను చేసావు. మర్చిపోయిందా? మర్చిపోను. ఎట్ట చేయాలంటే ఒక సందేహము. ఏమిటో? స్వామివారు సాయంత్రం లోపుగా వస్తానన్నారు. స్వామివారు ఒక్కరే వచ్చారు అనుకో సాయంత్రం. ఈ గరుడాచలంలోని గవాక్షములన్నీ తీయండి. తీయమంటావు? సరే. స్వామివారితో ఎవరైనా పరస్త్రీ వచ్చింది అనుకోండి, ఈ గరుడాచలంలోని గవాక్షములన్నీ బంధించి నాకు చెప్పండి. ముయ్యమంటావు? మనం వారు ఉండి చేస్తాం వస్తుండ. తలుపులుయా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉన్నాను. నువ్వేనంటావు? అంతఃపురంలో మేడ మీద ఉంటాను. మేడ మీద అటువంటి జాగ్రత్తగా కాపలా కాస్తున్నాను. ఓ స్వామి, లక్ష్మీదేవతలతో సెలవు అయిపోయి వేట మార్గం పోతున్నాడు. ఎవరొస్తున్నారు? చెంచు శిఖరా కుమార్తె చెంచు లక్ష్మి, రంగరాముడు, అంగరాముడు, కల్లరి మంగడు ఈ ప్రాంతానికి వస్తున్నారయ్యా.